హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. గాస్ నేను చాలా కొన్ని వీడియోస్లో ప్రొఫెషనల్గా మాట్లాడతాను, కొన్ని ఫన్నీగా కొంచెం మాట్లాడతాను, యాడ్ చేసి కొంచెం సీరియస్గా కూడా మాట్లాడుతూ ఉంటాను. బట్ ఈరోజు ఐ థింక్ నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నట్లుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. కొంచెం న్యాచురల్గా కూడా మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకంటున్నాను అనేది మీరందరూ టైటిల్ చూసారు కదా. ఎగ్జాక్ట్లీ ఒక అమ్మాయికి బ్రేకప్ అయిన తర్వాత ఆ అమ్మాయి బిహేవ్ ఎలా ఉంటుంది? రెండు రకాలుగా ఉంటుంది బిహేవియర్ అనేది. ఎవరికైనా గర్ల్స్కి వన్స్ బ్రేకప్ జరిగిన తర్వాత, అంటే చాలామంది అబ్బాయిలకు ఒక డౌట్ ఏంటి అంటే, బ్రేకప్ అయింది కదా, తను ఎలా ఉంది అసలు, ఏం చేస్తుంది అసలు, తను హ్యాపీగా ఉందా లేకపోతే ఏడుస్తుందా, అసలు ఏం చేస్తుంది అనే థాట్స్ చాలామందికి మోస్ట్లీ 99% వస్తాయి అనమాట. బట్ ఈరోజు నేను క్లారిటీ ఇస్తాను. వన్స్ బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయి బిహేవ్ ఎలా ఉంటుంది, అది కూడా రెండు రకాలుగా ఉంటుంది అనమాట. ఆ రెండు రకాలు క్లియర్గా చెప్పేస్తాను అండ్ నీట్గా వినండి. విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సో బ్రేకప్ వన్స్ జరిగాక క్లాస్గా ఉండే అమ్మాయిలు, కొంచెం మాస్గా ఉండే అమ్మాయిలు, అంటే లైట్గా సెన్సిటివ్గా ఉండే అమ్మాయిలు, కొంచెం రెబల్గా ఉండే అమ్మాయిలు. సో ఈ డిఫరెన్స్ చెప్తాను. ఫస్ట్ కొంచెం సెన్సిటివ్గా తీసుకునే అమ్మాయిలు అయితే మాత్రం వన్స్ బ్రేకప్ జరిగిన తర్వాత వాళ్ళ లైఫ్ ఒక పజిల్ లాగా ఉంటుందన్నమాట. బ్రెయిన్ అంతా గజిబిజిగా ఉంటుంది. ఏం థాట్స్ అసలు ఏమీ అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. అసలు వాళ్ళకి తినాలనిపించదు, పడుకోవాలనిపించదు, నిద్ర సరిగ్గా పట్టదు, మిడ్ నైట్ లేచి ఏడుస్తూ ఉంటారు. సో ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. అసలు ఎందుకు నన్ను వదిలేసి, అసలు నేనేమంత మిస్టేక్ చేస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, అసలు నా తప్పేముంది అని వాళ్ళల్లో వాళ్ళే ప్రశ్నలు వేసుకొని మరి ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మినిట్ వాళ్ళ మీద వాళ్ళకే జాలి, ఆ నెక్స్ట్ మినిట్టే వాళ్ళపైన వాళ్ళకే కోపం, ఆ నెక్స్ట్ మినిట్టే వాళ్ళపై వాళ్ళు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అనమాట. పెయిన్ తట్టుకోలేరు నిజంగా. యాక్చువల్లీ గైస్, మీకు ఐ థింక్ తెలుసో లేదో కానీ కొంచెం సెన్సిటివ్గా ఉండే అమ్మాయిలు ఐ థింక్ బ్రేకప్ తర్వాత దాన్ని అంత సింపుల్గా అయితే మర్చిపోలేరు అనమాట. సో ప్రతిదీ ఒక 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 రోజు గడుస్తుంది అంటే వాళ్ళకి ఒక గండంలా ఉంటుంది అనమాట, ఒక రోజు గడవాలి అంటే. సో అంత పెయిన్ తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఇంకొంతమంది అయితే కొన్ని సూసైడ్ థాట్స్ కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఆ టైంలో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈ కూల్గా ఉండేవాళ్ళు, ఐ థింక్ సెన్సిటివ్ తీసుకునే గర్ల్స్ అయితే, ఇంకొద్దు ఈ లైఫ్, ఐ థింక్ నేను అతని విషయంలో మోసపోయాను, సో నాకు ఇంక ఈ లైఫ్ అవసరం లేదు, సో నన్ను హర్ట్ చేసేసారు, నన్ను మోసం చేసేసారు, నన్ను చాలా బాధ పెట్టేశారు అనే ఒక థాట్లోకి వెళ్ళిపోయి, సో బ్లైండ్గా సూసైడ్ కానీ ఐ థింక్ ఇట్లాంటి థాట్స్ రెగ్యులర్గా వాళ్ళకి వస్తుంటాయి అనమాట. సో వద్దు లైఫ్ ఇలాంటి వాటి మీదే వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. అంటే దట్ మూమెంట్, ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళ మైండ్ అలా ఉంటుందని చెప్తున్నాను అనమాట. సో కాబట్టి యాక్చువల్లీ మీ లైఫ్లో ఎవరైనా సెన్సిటివ్ అమ్మాయిలు ఉన్నట్లయితే, బట్ డెఫినెట్లీ వాళ్ళని అస్సలు బాధ పెట్టడం కానీ, దూరం పెట్టడం కానీ, మోసం చేసే ఆలోచనలు మాత్రం అస్సలు చెయ్యమాకండి. యాక్చువల్లీ వాళ్ళ మైండ్ ఆ టైంలో ఏం డెసిషన్ తీసుకుంటే అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. ఆ టైంలో వాళ్ళకి ఏం అర్థం కాక పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది నిజానికి మాట్లాడుకుంటే. సో ఆ టైంలో ఐ థింక్ మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ, మళ్ళీ వెంటనే వాళ్ళ మనసు ఒప్పుకోక మళ్ళీ అన్బ్లాక్ చేయడం కానీ, బ్లాక్ అన్బ్లాక్ ఇలాంటివి జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వాళ్ళ మైండ్ అలా టర్న్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ ఎవరితో మాట్లాడటానికి కూడా ఇష్టం చూపించరు. ఎవరైనా మాట్లాడుతున్నా కూడాను ఒంటరిగా వెళ్ళిపోవటం, ఒక రూమ్లో ఒంటరిగా కూర్చోవటం, లేదంటే ఏదన్నా సాడ్ సాంగ్స్ పెట్టుకొని చూడటం, సాడ్ మూవీస్ పెట్టుకొని చూడటం కానీ, లేదా వాళ్ళ మెమరీస్ గుర్తు చేసుకొని ఏడుస్తూ కూర్చోవటం కానీ, సో మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తే బాగుండు అని ఆలోచించటం కానీ, ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటూ ఉంటారు. అంటే ఒక సెన్సిటివ్ గర్ల్ మైండ్ సెట్ ఆ మూమెంట్లో వన్స్ విడిపోయిన తర్వాత అలా ఆలోచిస్తుంది అనమాట. ఇది ఫస్ట్ కేటగిరీ. నెక్స్ట్ నేను సెకండ్ కేటగిరీ వచ్చేసి మాస్ టైప్ అనమాట. కొంచెం రెబల్గా ఉంటారు. అలాంటి వాళ్ళ లైఫ్లో వన్స్ బ్రేకప్ జరిగితే ఎలా ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇక వీళ్ళ మైండ్ సెట్ వచ్చేసి వెంటనే రివెంజ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. వాడికి అది జరగాలి, ఇది జరగాలి, వాడు లైఫ్ ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, సో నన్ను మోసం చేసాడు, ఇలాంటి థాట్స్ రెబల్గా ఉండే గర్ల్స్కి వస్తూ ఉంటాయన్నమాట. ఆ టైంలో యాక్చువల్లీ వాళ్ళ బిహేవియర్ కొంచెం ఫన్నీగా ఉంటుంది, బట్ చాలా సీరియస్గా కూడా తీసుకుంటారు. కొంచెం ఈ మాస్ టైప్ ఉన్న గర్ల్స్ అయితే మాత్రం యాక్చువల్లీ వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది కానీ బట్ వాళ్ళ మనసు చాలా మంచి మనసు అనమాట.
ఎక్కువ కోపం చూపిస్తూ రెబల్గా ఉండే గర్ల్స్ మైండ్ సెట్ కూడా చాలా మంచిది అనమాట. బట్ వాళ్ళ బిహేవియర్ మాత్రమే ఆ టైంలో చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వన్స్ విడిపోయిన తర్వాత లేకపోతే మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని అంటే ఒకరు వద్దు అని పోయిన తర్వాత వీళ్ళ లైఫ్లోకి మేబీ ఇంకొక అబ్బాయి ఎవరైనా ఎంట్రీ ఇచ్చినా కూడాను వాళ్ళు అయిపోయారనమాట. ఇక నోరు మూసుకొని దుకాణం సర్దుకో అంటారు వాళ్ళు. ఓపెన్గా చెప్పేస్తారనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని ఒక చీట్ చేశారు. ఆ కోపం ఆ రివెంజ్ ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది కాబట్టి ఇంకొక అబ్బాయిని నమ్మాలి అంటే మాత్రం వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. అంత ఈజీగా అయితే వాళ్ళకి ఓకే చెప్పరు అనమాట. అలాగే వాళ్ళకి ఏంటంటే యాంగ్రీ టైంలో ఏమనిపిస్తుంది అంటే హెయిర్ కట్ చేసుకుంటారు కొంతమంది, మీకు తెలుసో లేదో కానీ ఇష్టమైన హెయిర్ని కూడా అండ్ వెంటనే వెళ్ళేసి కట్ చేసుకోవడం కానీ అలా చేస్తుంటారు. యాక్చువల్ అది స్టైల్ కోసం కాదు, ఆ కోపంలో అనమాట. ఆ కోపంలో ఏం చేయాలి అంటే అర్థం కాక కొంతమంది గర్ల్స్ ఏంటంటే హెయిర్ని కట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అలాగే వాళ్ళకి సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉంటాయో స్పాట్ డిలీట్ అనమాట. ఇంకా వాళ్ళ బిహేవియర్ ఇన్స్టెంట్గా ఎలా ఉంటుంది అంటే అండ్ పోతే పోరా అండ్ నాకేంటి నువ్వు కాకపోతే ఇంకొకరు అన్నట్లుగా బిహేవ్ చేస్తారనమాట. స్పాట్లో మీకు సంబంధించిన వీడియోస్ కానీ ఐ థింక్ తర్వాత మీకు సంబంధించిన మెమరీస్ ఫొటోస్ ఏమున్నా కూడాను ఆ కోపంలో స్పాట్ డిలీట్ చేసి పడేస్తారు అనమాట. మీ నెంబర్ని డిలీట్ చేసేస్తూ ఉంటారు లేదా నెంబర్ని బ్లాక్ చేస్తూ ఉంటారు. అంటే ఆ కోపం ఆ మాస్ టైప్ బిహేవియర్ గర్ల్స్కి ఆ సిచ్యువేషన్లో అలా జరిగినప్పుడు అలా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. సో వెంటనే ఐ థింక్ అదే కోపంలో మళ్ళీ మీకు టెక్స్ట్ చేస్తుంటారు. మళ్ళీ అదే కోపంలో ఆ టెక్స్ట్ని డిలీట్ చేయడం కానీ అన్సెండ్ చేయడం కానీ ఇలాంటివి కూడా చేస్తుంటారనమాట. ఒక మాటలో చెప్పాలంటే నాలాంటి అమ్మాయిని మిస్ చేసుకోవడం వాడి కర్మ చల్ అన్నట్టు ఉంటారు అనమాట. సో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఐ థింక్ కాకపోతే ఏంటి అంటే వాళ్ళకి అది బాధ కూడా ఒకటి అనమాట. కాకపోతే ఈ సెన్సిటివ్గా ఉండే వాళ్ళ బాధ ఒక రకంగా చూపిస్తారు, యాంగ్రీగా మాస్ టైప్లో ఉన్న వాళ్ళ బాధని ఇంకొక రకంగా చూపించుకుంటారు అనమాట. బట్ పెయిన్ ఒకటే, అది చూపించే విధానంలో డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. సో అలాగే వీళ్ళు ఏంటంటే ఈ మాస్ కేటగిరీలో ఉన్న గర్ల్స్ ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్గా ఎవరిని ఈజీగా నమ్మరు. ఇంక వాళ్ళు అంత తొందరగా ఎవరిని నమ్మరు, లేదా వాళ్ళని ఎవరైనా ఇష్టపడి ప్రపోజ్ చేసినా కూడాను రిజెక్ట్ చేస్తారు అనమాట. సో ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ కోపం ఆ బాధని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి అంత తొందరగా ఇంకొకరికి ఛాన్స్ అయితే ఇవ్వరు వాళ్ళు. సో నాలాంటి మంచి అమ్మాయిని మిస్ చేసుకొని పోవటం వాళ్ళ కర్మ, వాళ్ళే అనుభవిస్తారు అని చెప్పేసి వీళ్ళ లైఫ్ మీద వీళ్ళు ఫోకస్ పెట్టేస్తారు. వీళ్ళ కెరియర్ గురించే వీళ్ళు ఇంకా ఆలోచించుకుంటారు అనమాట. సో యాక్చువల్లీ అండ్ కొంచెం రెబల్గా ఉండే గర్ల్స్ మైండ్ సెట్ చాలా వరకు ఇలానే ఉంటుంది. సో ఇలా అనమాట 2 రకాలు వన్స్ బ్రేకప్ జరిగిన తర్వాత. మరి మీ గర్ల్ ఫ్రెండ్ సెన్సిటివా లేకపోతే ఐ థింక్ తను ఒక మాస్ క్యారెక్టర్ అనేది మీకే తెలిసి ఉండాలి. దాన్ని బట్టి వాళ్ళ మెంటాలిటీ ఆ టైంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఆల్మోస్ట్ ఈ వీడియో ద్వారా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు హెల్ప్ అయిందా లేదో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే డెఫినెట్లీ చెక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మెయిల్ ఐడి అట్ ద సేమ్ టైం ఇన్స్టా కూడా నేను ఇస్తున్నాను. మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నేను చెప్తున్నానండి. జస్ట్ ఏదో టైంపాస్కి అలా మాత్రం కాదు. మీకు ఏదైనా ఐ థింక్ షేర్ చేసుకోవాలి అనే థాట్ ఉన్నప్పుడు, ఫాలో అవ్వాలి అండ్ నా అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.